సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళకి ఇది చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో, చేయకపోతే ఎలాంటి ప్రమాదం వస్తుందో అన్న సందేహాలు కలవరపెడుతూ ఉంటాయి. మరి అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నవ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సువాసిని పూజ ఎలా చేస్తారు, దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పూజ సువాసిని పూజ. సువాసిన్యర్చన ప్రీత అమ్మవారి నామాల్లో తోటి సువాసినుల చేత అర్చింపబడడం కారణంగా ప్రీత చెప్పలేని ఇష్టాన్ని, ఆనందాన్ని పొందేది అమ్మవారు అని అర్థం. చాలామంది పాపం తెలియక సుహాసిని పూజ అంటుంటారు. అవును, సుహాసిని పూజ కాదు, సువాసిని పూజ. మొత్తం వచ్చేటటువంటి ఎంతమంది అయితే సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక పాత్ర నిండుగా నీళ్ళు అక్కడ పెట్టారు. వచ్చిన ప్రతి సువాసిని సంపూర్ణంగా కాళ్ళని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒకళ్ళు అక్కడ తుండి ఇచ్చేవారు, అందించిన తర్వాత కాళ్ళని తుడుచుకుంటుంది ఆవిడ. ఆ పక్కనే పసుపు, ఆ పసుపుని తాను స్వయంగా రాసుకుంటుంది. ఆ పక్కనే పసుపు సున్నము కలిపినటువంటి పారాణి ఇంకొకరు అందిస్తారు. అందరూ స్త్రీలే, పురుషులు ఉన్నారు. ఆ పారాణిని ఇలా 2 గీతలు ఆ పాదం మీద ఈ పాదం మీద పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని పారాణి పాదాలతో అలా రాగానే ఆ పక్కన ఇంత చెండు పుష్పాలు అన్నమాట, పుష్పాల చెండిస్తే అది తలలో పెట్టుకోవాలి. ఆ పక్కన ఇంకొక ఆమె గాజులను ఇస్తుంది. ఇటు 2 గాజులు, ఇటు 2 గాజులు. ఎక్కువ గాజులు ఇచ్చినా నష్టం లేదు, కానీ శాస్త్రం ప్రకారం ఆవిడ 2 గాజులు జతగా ఉండేందుకు ఇస్తారు, కేవలం సంప్రదాయం కోసం. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మట్టెలు లేకుండా ఎవ్వరినీ రానేలా. ఎంచేతంటే మట్టెలు అనేది ఈ స్త్రీ యొక్క లక్షణాన్ని తెలియజేసేది. పురుషుడి పాదాలు బోసిగా ఉంటాయి, అలా ఉండకూడదు. పాదాలకి పట్టాలు, పట్టీలు అనకూడదు, పట్టాలు, మట్టెలు. ఇలా అవగానే అప్పుడు ఆవిడ సువాసినిగా అయిందన్నమాట. ఈ లక్షణాలన్నీ కలిగి, కుంకుమ బొట్టు కలిగి, మంగళసూత్రం కలిగి, ఇవన్నీ ఉండి ఆ లోపలికి అప్పుడు సువాసినిగా ఆవిడ చేరుతుంది. సువాసిని అంటే అలా అకస్మాత్తుగా కారు దిగేసి లోపలికి వచ్చేసేటటువంటి ఆవిడ సువాసిని కాదు. పాదాలని కడుక్కున్న పాదాలని తుడుచుకుని, ఆ తుడుచుకున్న పాదాలకి పసుపుని రాయించుకుని లేదా రాసుకుని, ఆ తర్వాత పారాణిని పెట్టుకుని, చక్కనైనటువంటి పుష్పాలని అలంకరించుకుని, పుష్పాల చెండుని అలంకరించుకుని, ఆ మీదట గాజుల్ని 2 వేసుకుని, కాలికి పట్టాలు, మట్టెలు అన్నీ ఉంచుకున్న మీదట అక్కడి నుంచి లోపలికి వస్తే ఆవిడ సువాసిని. అలా సువాసిని అందరూ లోపలికి వస్తారు. ఎంతమంది రావాలి అనేది ఒక చిన్న ప్రశ్న. మన శక్తిని తట్టుకుని, అంటే మనం అప్పు చేసి సువాసిని పూజ చేయకూడదు. శక్తికి ఎంత మనకి లోబడి ఉంటుందో చూసుకుని అది సరి సంఖ్యలో ఉండేలాగా 2, 4, 6, 8 అలా సరి సంఖ్యలో ఉండేలా చేసుకుని చేయడం మంచి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరవృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. నన్ను నేను అమ్మవారిగా అనుకుంటున్నాను అనే ఈ శ్లోకాన్ని అందరి చేత ఏకకంఠం, ముక్తకంఠంతో ఒకేసారి పలికేలా పలిచారు. ఇప్పుడు ఈ సువాసినులు అందరిలోకి ఎవరు ప్రవేశించారు? అహమిత్యేవ విభావయే భవానీ, మేమందరం భవానులమయ్యాము అని వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు అందరి మీద పుష్పాలని చల్లుతారు. పుష్పాలను చల్లడం అంటే అమ్మవారిని వీరి యందు ఆవహింప చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ అమ్మవారు.
అమ్మవార్లు అయ్యేంత వరకు కూడా ఒక విధంగా ఉంటాం. అమ్మవారు అయిన తర్వాత ఇక పూర్తిగా దృష్టి అంతా అమ్మవారి మీదే. అప్పుడు నిదానంగా ఏ విధమైనటువంటి వేగము లేకుండా సర్వపూర్తికరీ తవ లలితా సహస్రనామాలు చదివినప్పటికీ కూడా ఏ లలితా త్రిశతిని చదవాలని అమ్మవారి నామాల్లోనే మనకు కనిపిస్తుందో ఆ త్రిశతి నామాలని నిదానంగా ఆ వచ్చిన వాళ్ళందరి చేత చదివించారు. వాళ్ళే చదువుతారు. ఏ యజమానిని సువాసిని పూజ చేయదలిచినటువంటి ఆవిడ ఉంటుందో ఆమె అమ్మవారి దగ్గర కూర్చుని త్రిశతి నామాలని చదువుతున్నప్పుడు 300 సార్లు అలా అర్చన చేస్తూ ఉంటుంది ఆవిడ పుష్పాలతో. పుష్పాలు, ఫలాలు, ధాన్యం, ఇతరమైనటువంటి మంగళకర ద్రవ్యాలు దాదాపు చాలా ఏర్పాటు చేశారు. వాటన్నిటితోటి అమ్మవారికి అర్చన చేస్తుంది ఆవిడ. ఆ అర్చన చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి 32 దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అమ్మవారిని అర్చన ఆమె ద్వారా చేయించుకున్నారుగా. వీళ్ళందరూ అమ్మవార్లు. ఈ అమ్మవార్ల సమక్షంలో ప్రధానమైనటువంటి అమ్మవారికి సువాసిని పూజ చేసుకునే ఆమె చేసింది కాబట్టి ఆవిడ ఎదురుగుండా కూర్చున్నటువంటి ఈ 32 మంది అంటే ఆవిడ ఏర్పాటు చేసిన విధానం ప్రకారం వాళ్ళకి నమస్కరించి వాళ్ళ చేత అక్షతలని వేయించుకుని వాళ్ళ చేతిలో వస్త్రాలని అక్కడ ఏర్పాటు చేసి పండ్లని కూడా అక్కడ పూజ చేసినటువంటి పండ్లని కూడా ఇచ్చి గంధాన్ని రాసి నమస్కరించి అక్షతలను తీసుకోవడం అందరికీ కూడా. ఇది సువాసిని పూజ అని. కానీ మామూలుగా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి పాదవ పూజయామి, గుల్పే పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి, ఊరు పూజయామి, కటిం పూజయామి, పార్శ్వే పూజయామి, వక్షస్థలం పూజయామి, ఇలా మామూలుగా చేస్తూ ఉంటే ఆ ఎదురుగా కూర్చున్నటువంటి ఆవిడ మన పక్కింటి ఆవిడో పయ్యింటి ఆవిడో అయితే ఏమిటి వీడి పాదాలనే పూజ చేయడం అనేటటువంటి భావం కలుగుతుందనే ఆలోచనతో ఆ స్వాముల వారు ఆ రోజున అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి నీకు ఎదురుగా యథార్థంగా అమ్మవారిని కూర్చోబెట్టి నేను ఇలా చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నానని మఠ అధిపతులు ఆ విధంగా చేయించారు. ఎక్కువ మంది ఉన్నారని అనుకుందాం. ఉదాహరణకి ఒక 100 మందిని పిలుచుకుని మనం పూజ చేయించుకుంటున్నాం. ఆ చేయించుకునేటటువంటి సందర్భంలో అంటే సువాసిని పూజ చేసే సందర్భంలో చేయవలసినటువంటి యజమానురాలు ఎవరున్నారో ఆవిడ అందరికీ ఒక్కొక్కళ్ళకి ఇలా పూజ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? పూజ అయిపోయినటువంటి వాళ్ళ విషయం ఆలోచించి ఏ 120 ఆవిడ అయితే ఎంత సమయం అక్కడ కూర్చోవాలి? ఆవిడకి విసుగు, చిరాకు, కోపం, అసహనం ఎన్ని వస్తాయి? అంచేత సరైనటువంటి విధానాన్ని సూచించి ఏర్పాటు చేశారు ఆ రోజున. ఈ వచ్చినటువంటి అందరికీ కూడా భోజనాలను పెట్టడం అనేది చివరిగా చేసేటటువంటి కార్యక్రమం. వెళ్ళేటటువంటి సందర్భంలో అందరికీ నమస్కరిస్తూ ఇంతమంది సువాసినులు నా ఇంటికి వచ్చారు కాబట్టి వంశ పరంపరంగా అంత సువాసిని ధర్మము మా ఇంట పాటింపబడాలని నమస్కరించుకోవాలి. వితంతువులు ఎవరైనా వస్తే వాళ్ళని విసుక్కోలేదు, తిట్టలేదు, దూరంగా వెళ్ళిపోమనలేదు, మాకు కనిపించద్దు అని అనలేదు. వాళ్ళందరూ చక్కగా ఒక వరుసలో కూర్చుని అందరినీ అలా ఆనందంగా చూసే ఏర్పాటును కూడా చేశారు. వేళ వితంతువుని తక్కువగా చూడాలని ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు కాబట్టి ఏ కృష్ణుడు స్వయంగా కుంతీదేవి పాండురాజు పోయిన కారణంగా వితంతువైందో ఆ ఇంటికి వెళ్ళి స్వయంగా భోజనాన్ని చేశాడంటే పరమేశ్వరుడు కూడా వితంతువుని అంత గౌరవంగానూ చూశాడనే యథార్థాన్ని గమనించుకుని వాళ్ళని పూజకి రానియకుండాను తలుపు వేసేసి ఏదో చేయడం మాత్రం సరికాదని, నేరమని, ఘోరమని తెలియజేస్తూ ఇలా సువాసిని పూజని చేసుకునే విధానం ఉందని ఆ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా మఠంలోని స్వాముల వారు చేయించిన విషయాన్ని మనం చెప్తాం. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కుమార్ రాస్తున్నారు. మతి మరుపు ఎందుకు వస్తుంది? దానిని నివారించుకోవటానికి మంత్రం ఏమైనా ఉందా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా లౌకికంగా వచ్చేటటువంటి ఇలాంటి చిన్న వ్యాధులకి మంత్రం కాదు చెప్పింది, వాళ్ళు విధానాన్ని ఆలోచించుకు చెప్పమన్నారు. ఉదాహరణకి ఆబ్దికం ఉంది. ఆబ్దికంలో అగ్ని తీసుకొస్తారు, ఆ మధ్య ఉండేటటువంటి కుండల్లో వేస్తారు. అజ్ఞానైన పాత్రే జలం నిక్షిప్య, ఆ ఏ నిప్పుల్ని తీసుకొచ్చినటువంటి పాత్ర అయితే ఉంటుందో, ఏ పళ్ళెం అయితే ఉంటుందో దాంట్లో నీళ్లు చల్లమన్నారు. నీళ్లు చల్లలేదు అనుకుందాం, అక్కడ పెడితే గబుక్కుని ఎవరైనా పట్టుకున్నట్టయితే కాలుతుంది. ఎందుకు ఈ మాట ఇక్కడ మనవి చేస్తున్నానంటే, పూర్వం వాళ్ళు ఏ పని అయితే చేశామో ఆ చేసిన పనికి తరువాత చేయవలసిన పనిని అప్పటికప్పుడే చేసేవారు తప్ప తర్వాత చేసేవారు కాదు.
అలాగే సీతా స్వప్సు ఉష్ణ ఆప ఆనీయ ఉపనయనంలో మంత్రం. మనం అందరం ఏం చేస్తామంటే వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు ముందు పెట్టేసుకుని దాంట్లో సరిపోయేటటువంటి చల్లనీళ్ళని పోసుకుని కలుపుకుని చల్లగా ఉంది అనుకుంటాం. అది కాదు. సీతా స్వప్సు ఉష్ణ ఆప ఆనీయ, చల్లని నీళ్ళలో వేడి నీళ్ళు పోసుకోవడం ఏదో అది విధానం. అంటే ముందు చల్లని నీళ్ళు పెట్టుకుని తర్వాత ఇది ఎందుకు మనవి చేస్తున్నానంటే మతిమరపు లేకుండా ఉండాలి అంటే ఏ పని సంబంధించినటువంటి ఎన్ని పనులు కలిపితే ఒక పనో ఆ పనినంతా పూర్తయ్యేంత వరకు ఇంకో వైపుకి వెళ్ళకూడదు. చాలామంది స్త్రీలు ఏమిటంటే స్త్రీల లక్షణం ఏమిటంటే నేను 3 పనులు ఒకసారి చేయగలండి అంటుంటారు. అదో గొప్పతనంగా అనుకుంటుంటారు. ఇక్కడ పాలు ఇక్కడ మామూలుగా స్టవ్ మీద పెట్టేసి ఇంకోటి ఏదో పని చేస్తూ ఈ రెంటి మధ్యలో ఇంకో పనికి వెళ్ళి అక్కడెవరో ఒక ఆవిడ సోది మంచి బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటిది నోరు మూత అనేటటువంటిది జీవితంలో వాళ్ళ వంశంలో లేని ఆవిడ మొదలు పెడితే ఇక్కడ ఈ పాలన్నీ మరిగిపోయి గాజిపోయి గిన్నెంతా పాడైపోయి అక్కడ ఇంకో పని పాడైపోయి అలా ఉండకూడదు. ఏ పనికి సంబంధించిన మొత్తం ఎన్ని పనులు ఉన్నాయో అన్నిటినీ ఆ వరుసలో చేసుకునేలా చూసుకోవాల్సిందే. స్త్రీలకి పాపం చాలా పని ఒత్తిడి ఉంటుంది. కానీ 2 పనులు 3 పనులు ఒక్కసారి పెట్టుకున్నట్టయితే వచ్చే ఇబ్బంది ఇది. తర్వాత తనని తాను తిట్టుకోవడమో లేక భర్త పిల్లలు తిట్టడమో అనవసరంగా ఆ పనికి ఎందుకు పాల్పడాలి? చాలామంది ఇళ్ళకి తాళం వేశానా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. మహానుభావులైన మహర్షులు ఏం చెప్పారంటే ఒకసారి కళ్ళతో చూడు జాగ్రత్తగా, పశ్య 2 సార్లు అన్నారన్నమాట. ఒకసారి కళ్ళతో 2 సార్లు చూడు. తాళాన్ని వేస్తున్నటువంటి దృశ్యాన్ని కళ్ళలో చిత్రీకరించుకో, ఫోటో తీసుకున్నట్టుగా అనుకో. నేను గట్టిగా తాళం వేశానంతే, లాగి చూశాను, అయిపోయింది. అలాగే ఇంకో పని ఏదో చేసేప్పుడు తాళం చెవి తీసాం, ఇదిగో ఫలాని చోట్లో వేసుకుంటున్నాను, జాగ్రత్తగా అనుకో, ఇబ్బంది ఉండదు. వచ్చిన చిత్రం ఏంటంటే తాళాన్ని వేసినటువంటి దృశ్యాన్ని కళ్ళు కానీ చిత్రీకరించకపోతే చిత్రీకరించింది బుద్ధిలో ఉన్న తాళం చెవిని ఎక్కడ పెట్టాము అనేది మళ్ళీ కళ్ళతో చిత్రీకరించకపోతే ఈ మధ్యలో ఎవరో వచ్చి అభ్యంతరాన్ని విగ్రహాన్ని కలగజేస్తే అది మర్చిపోతాం. ఈ తాళం చెవి ఎక్కడ పెట్టామో తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మతి మరపు, అది మతి లేకపోవడం కాదు, మతి మరిచిపోయింది. ఏం మరిచిపోయింది? కళ్ళతో దృశ్యాన్ని చిత్రీకరించడం అనే దాన్ని మర్చిపోయింది. చాలామంది బంగారము, వెండి, ఇతరమైనటువంటి పెళ్లి బట్టలు, ఇంకా అతి ముఖ్యమైనటువంటి పెట్టిన కాస్త మర్చిపోయి దిగిపోతూ ఉంటారు. చాలా వార్తాపత్రికల్లో మనం చూస్తుంటాం చాలా సంఘటనలు. దానికి కారణం ఏంటంటే ఒక పనిని ఒకరే చేయాలి. వివాహానికి సంబంధించినటువంటి విధానాన్ని అంతటినీ తెలియచేస్తూ వ్యాఖ్యానంలో మంచి మాట రాశారు. వివాహానికి సంబంధించి వడ్డన చేసేటప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ కూర్చుంటారో చూసి వడ్డించేటటువంటి ఆమె వాడు ఎంత తినగలడు అని గ్రహించి అంతే వడ్డించాలి. అలాగే పక్కన ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళకి కొద్దిగా మాత్రమే వడ్డించి వాళ్ళకి రుచికరం అని అనిపిస్తే తర్వాత రెండోసారి ఎక్కువ వడ్డించాలి అని ఈ విషయాలని కూడా రాస్తే ఏమిటి చేదస్తంగా ఈ వ్యాఖ్యానం ఊరికే పుటల్ని పెంచడానికి తప్ప అనుకుంటాం మనం. కాదు, అది విధానం. అకస్మాత్తుగా కొంతమంది అందరూ కలిసి నిర్ణయం చేసుకుని ఇలా వడ్డిద్దాం అని అనుకునేసరికి ఒక ఆవిడ ఎక్కడో గబుక్కునోసారి దిగి ఆ పైలోకల నుంచి దిగినట్టుగా నేను మంచినీళ్ళు వడ్డిస్తాను, నేను నెయ్యి వడ్డిస్తాను, వచ్చేవాళ్ళందరికీ అడ్డుగా వస్తూ ఉంటుంది. ఈవిడ వచ్చినందువల్ల ప్రయోజనం ఏంటంటే చేయవలసిన వాళ్ళు పనులు ఏవైతే ఉన్నారో అవన్నీ చెడగొట్టడమే. అప్పుడేం జరుగుతుందంటే మతి మరుపు వస్తుంది వాళ్ళకి. మనం ఏం చేస్తున్నామో ఏం చేయబోతున్నామో, ఆవిడ నెయ్యి వేసిందో లేదో, ఆవిడ కూర వడ్డించిందో లేదో, ఆవిడ పప్పు వేసిందో లేదో, ఇట్లాంటి రావడానికి కారణం ఒక పథకం ప్రకారం వెడుతున్నటువంటి దాన్ని పథకాన్ని విచ్ఛేదం చేస్తూ ఇంకో ఆవిడ ప్రవేశించడం మాత్రమే కారణం. కాబట్టి నిజమైన మతి మరుపుకి మంత్రం ఏం లేదు. నేను అనుకున్నటువంటి పనిని పూర్తి అయ్యేంత వరకు ఇంకో పనికి వెళ్ళకూడదు అని అనుకోవాలి. కొంతమంది అక్కడ సీరియళ్ళను చూస్తూ ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారు. దృష్టి అక్కడ ఉంటుంది, శరీరం ఇక్కడ ఉంటుంది. ఏం పని జరుగుతుంది? మతిమరుపుకి కారణం ఎవరో కాదు, మనమే కారణం. ఈ మధ్య కర్ణపిశాచాలు వచ్చాయిన తర్వాత ఇంకా మరీ దారుణం అయిపోతుంది పరిస్థితి. పూర్తిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, ఇక్కడ ఏదో చేస్తూ ఉండడం. ఈ చేస్తున్న సందర్భంలో ఇంకో పుణ్యాత్ముడు వెంటనే మళ్ళీ కర్ణపిశాచిలోకి రావడం, ఇలా చూసుకుని వాడితో ఏం మాట్లాడాలని వీడితో మాట్లాడుతూ ఆ పని మొత్తం 3 పనులు తగలడిపోతాయి. ఇది కారణం. అంచేతనే ఏక అగ్రత అన్నారు. అంటే ఒకే విషయమునందు సంపూర్ణమైనటువంటి దృష్టిని నిక్షేపించడం ఏదైతే ఉందో అది.
ఆ ఏకాగ్రతాలోపం కారణంగానే ఈ మతిమరుపు వస్తుంది. ఏం పర్వాలా, మన కోసం అవసరం ఉన్నవాడు మనకి ప్రత్యేకంగా పిలుపుని ఇదిగో ఈ కర్ణపిశాచి ద్వారా చేస్తున్నాడు కాబట్టి వాడు అవసరమైనప్పుడు మళ్ళీ చేస్తాడు. ఆగని నష్టమేలా, మన పని అయిన తర్వాత చూసుకోవాలి. తన్ను మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము లేదు అని జాగ్రత్తగా ఆలోచించుకున్న రోజున మతిమరుపు రాదు. ఒక్క మాట చెప్పి ముగిద్దాం. ఆంజనేయ స్వామి అలా వెళుతున్నటువంటి సందర్భంలో మైనాకుడు నా మీద కాసేపు కూర్చో, ఉండను, సురస నోటిలోనికి పో, కుదరదు అని అనుకుంటూ ఎలా వెళ్ళిపోయాడు. తన పనిని తాను దృష్టితో పెట్టుకుని వెళుతూ ఉండేటటువంటి వేళ ఎన్ని విఘ్నాలు వచ్చినా కాదు అని అనగలిగిన వాడికి మతిమరుపుతనం ఉండదు. అలా కాక తాను వెడుతున్నటువంటి పనిని మర్చిపోతూ ఆ పని ఈ పని అన్నీ భుజాన్ని వేసుకునేటటువంటి వాడికి అన్నీ మతిమరుపులే, మొత్తం పనులన్నీ నాశనం అయిపోతాయి. మరి ఉత్తరం చూద్దామండి. ప్రవీణ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పూజలోని పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మహర్షులు ఎంత గొప్పవాళ్ళంటే మనిషిగా ఎలా బతకాలో, మనిషిగా ఎలా గుర్తించాలో, మనిషిగా ఎలా గుర్తింపబడాలో పూజ ద్వారా తెలియజేశారు. పూజ ద్వారా పుణ్యం వస్తుందో ఇంకోటి వస్తుందో అది నిజమే. కానీ దాంతోపాటు మనిషి ఎలా గుర్తించాలో, గుర్తింపబడాలో తెలుస్తుంది. పసుపు వినాయకుడిని చక్కనైనటువంటి తమలపాకులో పెట్టి అక్కడ కూర్చుండబెట్టి విఘ్నాన్ని కలిగించకు అని ప్రార్థిస్తాం. అంటే ఏమిటర్థం? ఎవ్వరు ఏ పనిని ప్రారంభించినా విఘ్నం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఓ వ్యక్తి విఘ్నం ఖచ్చితంగా వస్తుందని ఆలోచించుకుని విఘ్నం వచ్చినా సరే ఆ పనిని పూర్తి చెయ్యాలి అనేటటువంటి దృష్టితో ఉండరా అని చెప్పడం ఎంత గొప్ప మాట అది. మనకి తెలుగులో మాటని కీడించి మేలించు, విఘ్నం కలుగుతుంది అని అనుకుని సిద్ధపడు. ఎంత మంచి మాట అది. వినాయకుడిని, ఓ మహానుభావుడా నిన్ను ధ్యానిస్తున్నాను, ఈ పశుముద్రలోనికి అదిగో ఆవాహన చేస్తున్నాను, ఆవాహయామి, నువ్వు దాంట్లోకి రా. ఆయన వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాం? అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కునేందుకు నీళ్ళు ఇస్తున్నానయ్యా. మన ఇంటికి ఎవరైనా చుట్టం కానీ బంధువు కానీ మిత్రుడు కానీ వచ్చినట్టయితే ఎక్కడెక్కడో అన్నీ ఇవన్నీ పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టుగా వస్తూ ఉంటాడు కాబట్టి చేతులు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వాలి. పాద్యం సమర్పయామి, పాదాలని స్వచ్ఛంగా కడుక్కునే ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పట్టణ ప్రాంతాల్లో సంప్రదాయం తెలిసిన వాళ్ళు వీధిలోనే ఒక పంపు ఉంటుంది, అక్కడ కాళ్ళు కడుక్కురండి అంటారు. ఇంకా గొప్ప అయినటువంటి వాళ్ళు అక్కడ ఇంకుడు గుంట ఒకటి ఏర్పాటు చేసి ఆ కడిగిన నీళ్లు వ్యర్థం కాకుండా ఇంకుడు గుంటలోకి వెళ్ళేలా చేస్తున్నారు. నేను చూసి ఎంత ఆనందపడ్డానో ఆ ఇంటిని. ఎందుకని? నీటిని వృధా చేయకపోవడానికి ప్రత్యేకమైన లక్షణం అది. ఆ వచ్చినటువంటి వ్యక్తి పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కున్న తర్వాత వెంటనే ఆ తడి కాళ్ళతో రాడు తుడుచుకునేందుకు ఉపవస్త్రాన్ని ఇస్తారు. అయిపోయిన తర్వాత లోపలికి వస్తారుగా మహానుభావుడు. వచ్చిన తర్వాత ఆసనం సమర్పయామి, ఇదిగోనండి కుర్చీలో కూర్చోండి. అక్కడ ఉంది కుర్చీ, ఆయనకి తెలుసు, కానీ మనం ఎందుకు అలా అంటాం? అది మర్యాదలో ఒక భాగం. ఈవేళ పిల్లలకి విద్యాబుద్ధుల్లో విద్య మాత్రమే వస్తుంది తప్ప ఆ రెండోది మాత్రం రావడల్లా ఉండడల్లా, వాడికి అది ఉండాలని తల్లిదండ్రులు కూడా చాలామంది భావించడల్లా. అంచేత విద్యాబుద్ధుల్లో విద్య మాత్రమే వస్తుంది, బుద్ధి అనేది ఉండడల్లా. మనం నేర్పగలిగింది కేవలం పూజ ద్వారానే. వచ్చినటువంటి వ్యక్తిని ఆసనం సమర్పయామి, ఇలా కూర్చోండి. కూర్చొని వెంటనే మీరు మంచినీళ్ళు తాగుతారా, దాహం వేస్తుందా, వేయటం లేదా అని అడగకూడదు. ఆచమనీయం సమర్పయామి, మంచినీళ్ళు అక్కడ పెట్టాలి. ఆయనకు అవసరమైతే స్వీకరిస్తారు, లేకపోతే లేదు. ఎంత గొప్ప ఆలోచన. ఆ మంచినీటిని అక్కడ పెట్టేసిన తర్వాత ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఆయనకి సంబంధించి ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి అంత దూరం నుంచి మేము చేసుకునేటటువంటి ఈ పూజా కార్యక్రమానికి అంత శ్రమ తీసుకొచ్చారు కాబట్టి నేను స్నానానికి నీళ్లు సిద్ధం చేస్తున్నాను అని స్నానానికి వెళ్ళబోయేటటువంటి ఆయనకి ఆయన ఏ దైవమైతే ఆ దైవానికి ఇష్టమైన రంగు వస్త్రాలని రెంటినిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మనం వినాయకుడిని పిలుస్తూ ఉంటే అరుణ అంటే రక్త వస్త్ర ద్వయం సమర్పయామి, 2 వస్త్రాలు, స్నానం చేస్తూ కట్టుకోవడానికి, రెండవది తుడుచుకోవడానికి 2 వస్త్రాలు ఇవ్వాలి, ఒకటి ఇవ్వకూడదు. ఆయన స్నానానికి అక్కడ నీరు తోడాము అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ వస్త్రాలు 2 ఇచ్చి స్నానం చేసి వస్తారా? ఆయన స్నానాన్ని చేసి యువతలకి రాగానే ఆ ఉపవస్త్రాన్ని పైన వేసేసుకోగానే మళ్ళీ పునః వస్త్రద్వయం సమర్పయామి, మళ్ళీ 2 వస్త్రాలు.
ఒకటి ధోతిగా ధరించడానికి, ఒకటి ఉత్తరీయంగా వేసుకోవడానికి. వచ్చేసిన వెంటనే ఏమంటే టిఫిన్ రెడీ అనకూడదు. అది మనిషి లక్షణం కాదు, అది పశు లక్షణం. అది ఎప్పుడైనా పశువు అలా చూస్తూ ఉంటుంది, వీడు ఏమైనా పెడతాడా పెట్టడా అని. ఆ వచ్చిన వాడు అలా తినేయకూడదు. వెంటనే యజ్ఞోపవీతం సమర్పయామి, మా ఇంట్లో దైవ మందిరం ఉందండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు కదా, మా గోత్రం ఇది, ఒక్కసారి ఈ రోజున మీరు పూజని చేసి ఆ పూజా ఫలాన్ని మా కుటుంబానికి కానీ అందించినట్టయితే మేము మీకు కృతజ్ఞులుగా ఉంటాం అని దైవ మందిరాన్ని తలుపు తీసి, నాకు ఏ శ్లోకము రాదనంటే వాడి చేత అనిపించనైనా అనిపించాలి తప్ప అకస్మాత్తుగా టిఫిన్ మీదకి దండయాత్ర చేసేలా చేయకూడదు. ఖచ్చితంగా వాడు చేయాలి. ఏం లేకపోతే శ్లోకం నేను చెప్తాను, చదువు. మా ఇంటి సంప్రదాయం అది. అలా నేర్పిన రోజులు జాగ్రత్తగా ఇంటికి వస్తే వస్తాడు, రాకపోతే రాకపోతాడు. నచ్చి వస్తే మొత్తం అందరితో కలిసి వస్తాడు. ఇంకోసారి నష్టం ఏంలా. మన సంప్రదాయాన్ని వీరి కోసం ఎందుకు చెడగొట్టుకోవాలి? గట్టితనం మనలో లేకపోవడం బట్టే హైందవ ధర్మం ఇంత పాడైపోతుంది. అక్కడ కూర్చోబెట్టి దైవ పూజని ఆయన ఇష్టకరంగా చేసిన తర్వాత, ఫలాని గోత్రం వారు ఈవేళ, ఫలాని పేరు కలిగినటువంటి వాడు ఈవేళ నన్ను అతిథిగా స్వయంగా పిలిచి చక్కనైనటువంటి భోజనాన్ని తన భార్య చేత ఏర్పాటు చేస్తున్నాడనే కృతజ్ఞతాపూర్వకంగా దైవానికి ఆ రోజు తాను చేసిన ఆ తపశ్శక్తికి సంబంధించిన ఫలాన్ని ధారపోసి వీళ్ళ కుటుంబాన్ని సరిగా చూడవయ్యా అంటే ఎంత గొప్ప లక్షణం ప్రాచీనులు ఏర్పాటు చేశారు. ఆ ఫలాన్నో దేన్నో వారికి మళ్ళీ మామూలుగా ప్రసాదంగా ఇచ్చి, ఆయన కుటుంబం సుఖంగా అన్యోన్యంగా దంపతులు ఉండుగాక, మీ పిల్లలందరూ కూడా విద్యలో అభివృద్ధి అవుతూ సమానానాం ఉత్తమ శ్లోకోస్తు, అందరూ సమానంగా ఉండేవాళ్ళలో మీరు ఎక్కువగా ఉండేవాళ్ళలాగా, అందరి చేత గొప్పవాళ్ళుగా చూడబడేలా అగుదురుగాక అని ఆశీర్వదిస్తే, అప్పుడు ఈవిడ మనం అనుకునే ఆహారం, ఆహారానికి సమీపంగా ఉండేటటువంటిది, మధ్యాహ్నం 2 గంటలకి చేసేటటువంటిది భోజనం అయితే, పెద్ద మహానైవేద్యం అయితే, ఇప్పుడు ఆహారం తక్కువగా, ఆహారం కంటే తక్కువగా ఆహారానికి సమీపంగా పెట్టేటటువంటి భోజనం, మనం అనుకునే టిఫిన్ అనుకుందాం, దాన్ని పెట్టాలి. అది అయిపోయిన తర్వాత తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూల చర్వణం, ఆయన తాంబూలాన్ని నవలుతూ ఉన్నప్పుడు అప్పుడు దగ్గరికి జరిగి, అయ్యా ఈవేళ మీరు వచ్చారు, చాలా సంతోషం, మా కుటుంబంలో ఇలా పూజ మీకు చేశాం కదా, ఇది మా చిన్న కోరిక విన్నపము అని కానీ అన్నట్టయితే, ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని సేవల్ని మనం చేశాక ఆయన ఏదైనా మనం అడిగితే ఆ పనిని కాదు అనగలడా? అంటాడా? ఎంత ఆశ్చర్యం! రాజసూయ యాగాన్ని చేస్తూ ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి ధర్మరాజు శిశుపాలుడు వచ్చినా సరే ఇన్ని చేశాడు ఉపచర్యలు, పరిచర్యలు. ఎందుకని? ఉందంటే అది చేయవలసిన విధానం. అది ఒక్కసారి ఆలోచిద్దాం. మనకి ఏమాత్రమూ నచ్చనటువంటి సర్వాధికారి పైనుండే ఆఫీసర్ ఉంటాడు, వాడంటే చాలా అసహ్యం మనకి. దరిద్రుడు వచ్చాడు రా అని చెప్పి మామూలుగా పైకి లోపల అనుకున్నప్పటికీ కూడా పైకి ఆహా ఎంత గొప్పవాడండి ఓహో అంటున్నామా లేదా? ఆ విడంబనం, ఆ లోపల అనుకునే భావం, పైకి ఉండేటటువంటి నవ్వు ఇదొద్దు. స్పష్టంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా పరమేశ్వరుడు మనకి అనుకూలాన్ని చేసేటటువంటి వాడు కాబట్టి, ఆ పరమేశ్వరుడు పంపగా వచ్చినటువంటి వ్యక్తిగా ఇతన్ని సంభావిస్తూ హృదయపూర్వకంగా కానీ చేస్తే మరోసారి మన ఇంటికి రావాలని అతను ఎంత ఆనందపడతాడు. అది పూజలోని పరమార్థం. పూజ అనేది ఎందుకంటే వ్యక్తిని గౌరవించే తీరు అని అర్థం. కాళ్ళు కడుక్కునేటటువంటి ఆ సందర్భంలో నీడేడు ఇంకా కొద్ది భక్తి శ్రద్ధలు పెరిగినటువంటి వాళ్ళు మేమే కాళ్ళు కడుగుతామండి అని చెప్పి చేసి తల మీద చల్లుకుంటారు. అదేదో వ్యక్తి పూజ కింద లెక్కించుకోకూడదు. ఆ వ్యక్తి మీద ఎంత గౌరవం అవతల కుటుంబానికి ఉంటే ఆ పాదాలకి నీళ్లు పెట్టి కడుగుతున్నారు వాళ్ళు. అందరూ కడుగుతారా? అందరికీ కడుగుతారా? కాదు కదా. అంచేత దాన్ని వాళ్ళు నా పాదాలని కడిగారనేటటువంటి అభిప్రాయంతో ఈయన అహంకారం, దర్పం, బలం ప్రదర్శించకుండా ఈయన అబ్బో వీళ్ళు ఇంత చేశారు కాబట్టి దీనికంటే నేను ఎక్కువ వీరికి ఏ విధంగా సహాయపడగలనని ఆలోచించుకుని అంత క్షేమాన్ని, అంతటి ఇష్టాన్ని చూపించగలుగుతూ ఉండాలి. వ్యాసుడు వచ్చినప్పుడు పాండవులు అలా చేసేవారు. ఆ విధానాన్ని కానీ పురాణ ఇతిహాసాల్ని పరిశీలిస్తే వ్యక్తిని ఎలా గౌరవించాలో హృదయపూర్వకంగానూ బాహ్య విధానంలోనూ మనకి తెలుస్తుంది. పూజలో పరమార్థం అది. అందుకోసం తప్ప మనసులో ఉండాలి కానీ దేవాలయానికి వెడితే వస్తుందా పూజ ఏమిట్లే ఈ వెర్రి మాటలన్నీ మాట్లాడడం అర్థం లేనటువంటిది. ఇలా ఆచరించి తీరాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి.
ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్టర్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.